హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇన్ని రోజులు నేను చదువుకున్నాను, బట్ టైమింగ్స్ అంటే ఎన్ని అవర్స్ చదువుతున్నాను ఏంటి అనేది నేను ఎప్పుడు చూసుకోలేదు. ఏ డేలో ఎన్ని అవర్స్ చదువుతున్నాను ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు అయితే నేనైతే 9 అవర్స్ స్టడీ ప్రొడక్టివ్గా చదువుతానా లేదా అని చెప్పేసి నేను ఛాలెంజ్ తీసుకున్నాను. సో పక్కన ఉన్న బుక్ని ఇగ్నోర్ చేసేయండి. సో మా పాప అలాగే చేస్తుంది. ఇప్పటి వరకు మా పాప పక్కనే పెన్నుతో అలా ఆడుకొని పక్కనే బుక్ పడేసి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ నేను రోజు చదువుతున్నాను అండి. సో నాకు లైవ్ చేయడానికి కుదరట్లేదు. సో నేనైతే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అయితే చదువుతున్నాను. కరెంట్ అఫైర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైలీ కరెంట్ అఫైర్స్ రాసుకొని ఒకసారి రివిజన్ చేశాక సో మళ్ళీ ఇంకేం టాపిక్స్ చదవాలని చెప్పేసి నేను అనుకుంటాను. బట్ నేనైతే ఈ టాపిక్స్ చదవాలి, ఈరోజు ఫినిష్ చేయాలని అనుకోను. అలా అనుకున్న ప్రతిసారి నేను అసలు టార్గెట్స్ కంప్లీట్ చేయలేకపోతాను. ఏదో ఒక వర్క్ వచ్చి పడుతుంది. సో అందుకే నేను టార్గెట్స్ అని డైలీ టార్గెట్స్ అనేవి పెట్టుకునండి. సో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ వస్తుందని చెప్పేసి సో ఈరోజు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలని నా 100% ఏమనుకోను. ఎంత వర్క్ చదివితే అంత వర్క్ చదవాలని అనుకుంటాను. బట్ టైం దొరికినప్పుడు మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోను. ఈవెన్ నేను నైట్ టైం కుకింగ్ చేసేటప్పుడు కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ వింటాను. అప్పుడు నోట్స్ రాసుకోవడానికి కుదరదు, కానీ క్లాసెస్ అయితే డెఫినెట్గా వింటాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని, ఏదైనా క్లాస్ అర్థం కాని క్లాస్ ఉంటే మళ్ళీ దాన్ని సెకండ్ టైం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అలా వింటాను. ఇక్కడైతే నేను చెప్పాను కదా, కరెంట్ అఫైర్సే రాస్తున్నాను. కరెంట్ అఫైర్స్ రాసాక పాలిటీ చదివాను. పాలిటీ అయితే చదువుతున్నాను. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో పనులను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అటు పొలం పనులు చేసుకుంటూ, సో చాలా వరకు పొలం పనులు అనేటివి ఉండవు సిటీలో ఉన్న వాళ్ళకు వీళ్ళకు. బట్ మేమైతే మాది విలేజ్ కాబట్టి మాకు ఆ వర్క్స్ కూడా ఉంటాయండి. సో డెఫినెట్గా వెళ్ళాల్సి వస్తుంది. అలా అని వెళ్ళకుండా ఉంటే మేము ఇంకా వెళ్ళాలి, తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అలా కూడా నాకు కొంచెం టైం వేస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. పొలానికి వెళ్ళడం, ఇంటికాడ ఉండి చదువుకోవడం అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్ అయినా నేను డైలీ చదవగలుగుతున్నాను. బట్ పొలానికి వెళ్ళినప్పుడు మాత్రం నేను చదవలేకపోతున్నాను. ఇంకా నోటిఫికేషన్స్ వచ్చాయి, బట్ ఏమో చూడాలి, వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను. ఏమో చూడాలి. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో పనులను చేసుకుంటూ, పాపను చూసుకుంటూ ఇంట్లో ఉండి చదవడమే కష్టం అని అనుకుంటే మేమైతే మళ్ళీ బయట వర్క్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అది డైలీ వెళ్ళకున్నా కానీ ఒక వీక్లో ఒక 2-3 టైమ్స్ అలా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇక్కడైతే మా పాప పడుకున్నదండి. మా పాప పడుకున్నాక నేను చదువుతున్నాను. మా పాప ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు నాకైతే అదైతే చాలా ప్రీషియస్ టైం అండి. సో ఆ టైంలో నేను డెఫినెట్గా ఒక 3 అవర్స్ అయినా డిస్టర్బ్ కాకుండా ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. ఆ టైంలో మా పాప కూడా పడుకుంటుంది. సో ఆ టైం నాకు చాలా ప్రీషియస్. ఆ టైంలో నేను కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువగా క్లాసెస్ వినడం, నోట్స్ చేసుకోవడం చేస్తాను. ఇంకా నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి కదండి. ఇంకా మళ్ళీ టీజీపీఎస్సీ అండ్ వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా వేరే వాటి నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తాయని అంటున్నారు. సో అందుకనే నేనైతే టైం చాలా స్పీడప్ చేశాను. ఇన్ని రోజులు ఓన్లీ డే టైం మాత్రమే చదివేదాన్ని. ఇప్పుడు నైట్ కూడా చదువుతున్నాను. సో నైట్ ఎలా 11-11:30 వరకు, అండ్ ఎర్లీ మార్నింగ్ మాత్రం లేవలేకపోతున్నాను. బట్ నైట్ అన్నీ ఒకటేసారి చేయలేమండి. సో మనకు కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మన బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ ఒకటే రోజు ఇప్పుడు నైట్ 12 వరకు చదివి అదే రోజు మళ్ళీ 4 o'clock లేవాలంటే మన బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు. అందుకే నిదానంగా మెల్లమెల్లగా డే బై డే అలా అలవాటు చేసుకోవాలి. ఒక్కటేసారి మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకనే నేను ఇప్పటివరకు అయితే నైట్ ఒక 11:30 వరకు ఆ టైం వరకు క్లాసెస్ అయితే వింటూ నోట్స్ చేసుకుంటున్నాను. సో నా సిలబస్ అయితే తెలంగాణ మూమెంట్ అయిపోకొస్తుంది. ఇంకా హిస్టరీ నేను ఆల్రెడీ చదివాను, బట్ క్లాసెస్ అయితే వినలేదు. అది కూడా వినాలి. నేను ఆల్రెడీ చదివాను, బట్ ఏమో చూడాలి. నేను ఫస్ట్ టైం పొరపాటు చేశాను. అప్పుడే క్లాసెస్ తీసుకుని ఉంటే ఈ పాటికి నాది సబ్జెక్ట్ సిలబస్ అట్లీస్ట్ 50-70% అయిపోయేది. అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 month ఏమో అవుతుంది నేను క్లాసెస్ తీసుకొని. సో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఇంకా ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవైతే అసలుకే వినలేదు. నేను జస్ట్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, సోషియాలజీ అండ్ తెలంగాణ మూమెంట్ హిస్టరీ అప్పుడప్పుడు విన్నాను. ఈ క్లాసెస్ మాత్రమే విన్నాను. ఇంకా నాకైతే రీజనింగ్, అర్థమెటిక్ ఇవైతే అసలుకేవి అంత టచ్ లేదు. బట్ ఏమో చూడాలి. నాకు అర్థమెటిక్, రీజనింగ్ నేను మ్యాథ్స్లో మరీ అంత పూర్ ఏం కాదు, బట్ మ్యాథ్స్ కొంచెం భయం అంతే. సో మ్యాథ్స్కి ఏదైనా మంచి బుక్ ఉంటే చాలామంది చెప్తున్నారు ఎస్ఐఎంఎస్ శివాజీ బుక్ అది అని చెప్పి, కానీ నాకు పెద్దగా అంత ఎందుకో అర్థం అవ్వట్లేదు. సో చూసాను, బట్ క్లాసెస్ కానీ నేను ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల ఏమో. సో నాది మొత్తం సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల నేను ఈ సబ్జెక్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను, బట్ అర్థమెటిక్, రీజనింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇంగ్లీషు ఓకే, నాకు ఇంగ్లీష్ కూడా వస్తుంది, ట్రై ఇంగ్లీష్లో కూడా మంచిగా ఒక నాలెడ్జ్ ఉంది. బట్ అర్థమెటిక్, రీజనింగే నాకు చాలా భయం అండి.
మీరు ఎక్కడి వరకు ఏ అంటే మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. సో లైవ్స్ అయితే నేను ఒక 1 వీక్ తర్వాత డైలీ చేస్తానండి. బట్ ఇప్పుడు కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో మా ఊర్లో బోనాలు అవి ఉన్నాయని చెప్పేసి వర్క్స్ ఉండడంతో నేనైతే లైవ్ చేయను. బట్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను. స్టడీ మాత్రం చదువుతున్నాను. ఒక 2-3 డేస్ వరకు చదివి ఒక 1 వీక్ అలా, అంటే ఒక 4 డేస్ 5 డేస్ అసలుకే టైం ఉండదండి. సో ఇంట్లో రిలేటివ్స్ అందరూ వస్తారు, అంటే ఫెస్టివల్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా తర్వాత డైలీ నేను లైవ్ అయితే చేస్తానండి. ఈ 4-5 డేస్ కొంచెం గ్యాప్ వస్తుంది అంతే. ఈ వీడియో కూడా ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా తెలీదు. బట్ వీడియో అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను. బట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తా అనేది నాకు కూడా తెలీదు. అంతే అండి. ఈ వీడియో వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు కూడా మరింత బూస్టప్గా ఉంటుంది. సో ఇప్పటికైతే మన ఛానల్లో ఒక 300 పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబర్స్ కూడా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.